హాయ్ గైస్, మనం ప్రీవియస్ గా 2 వీడియోస్ అయితే చేసాము ఐపీఈ రిలేటెడ్ గా. మేబీ మీకు హెల్ప్ అవుతే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే ఐపీఈ రిలేటెడ్ గా చీట్ కోడ్స్ అయితే చూడబోతున్నాం. ఇక్కడ చీట్ కోడ్స్ అంటే కొన్ని టిప్స్ అనమాట. లైక్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కొంచెం యూజ్ అయినవి కానీ, అలాగే మీరు కొంచెం ఫాలో అయితే మీకు కొంచెం బెటర్ గా అంటే మార్క్స్ రావడానికి యూజ్ అవుతాయి అనమాట. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు ఈ వీడియో లైక్ చెప్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్కమింగ్ కూడా మీకు ఎంసెట్ రిలేటెడ్ కానీ, జేఈ రిలేటెడ్ కానీ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. అలాగే మనకి యూట్యూబ్లో కొత్త ఫీచర్ అయితే ఉంది, హైప్ అనేసి. ఇక్కడ మీరు హైప్ అనేది క్లిక్ చేస్తే వీడియో అనేది కొత్త వారికి రికమెండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైప్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మూవింగ్ టు వీడియో, ఫస్ట్ వచ్చేసరికి చాలా మంది ఐపీ ఎగ్జామ్స్ అనేసి ఓవర్ నైట్ కూర్చొని చదువుదాం అంటారు. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మెయిన్గా మీ ఎగ్జామ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. మీరు నైట్ మొత్తం చదువుతారు, పొద్దునైతే అసలు సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోతారు. మరి ఓవర్ నైట్ అయితే స్పెండ్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఎగ్జామ్ అంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాబట్టి. మీరు నెక్స్ట్ బీటెక్లో కానీ ఎలా వస్తే అలవాటు అయిపోతారు, ఏం పర్లేదు. కొంచెం భయం ఉంటుంది, బట్ మీరు తెగ భయపడాల్సినంత అవసరం అయితే ఉండదు. ఎందుకంటే పేపర్ మరీ టఫ్ అయితే అస్సలు రాదు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా చాలా భయపడ్డాను. అసలు పేపర్ ఎలా ఇస్తాడని. నేను బాగానే ప్రిపేర్ అయ్యాను, బట్ అయినా భయపడేవాడిని. మీరైతే అంత భయపడాల్సిన అవసరం లేదు. అన్ని అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అస్సలు ఇవ్వడు, ఇచ్చినా ఏదన్నా 1-2 ఇస్తాడు. మీరు అస్సలు భయపడకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలా భయపడి. ఈ మిస్టేక్ అయితే ఎలా చేయకుండా ఉంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా అలా చేయలేదు, ఎందుకంటే అప్పుడు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఒకళ్ళు బుక్ చూస్తూ ఉంటారు, ఆ పక్కన చదివేవాడు అరే ఆ క్వశ్చన్ రా అంటాడు. మనకేమో అప్పుడే ఆ క్వశ్చన్ ఆన్సర్ గుర్తు తెచ్చుకుంటే ఆన్సర్ గుర్తురాదు. దానికోసం బుక్ ఓపెన్ చేస్తాం. యాక్చువల్గా అది గుర్తుంటుంది, మనకు భయం వేస్తుంది, బట్ ఎగ్జామ్ హాల్లో రాయగలం. ఈ డిస్టర్బెన్స్ అంతా పెట్టుకోకండి, అసలు అలాంటి వాళ్ళ దగ్గరే ఉండకండి. నేనైతే ఏం చేసేవాడిని అంటే, ఎగ్జామ్ హాల్ దగ్గర మాకు 1 hour ముందే తీసుకెళ్లేవాళ్ళు. నేను హాస్టల్ కాబట్టి నేను సరదాగా తిరిగి వచ్చేవాడిని అనమాట, అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉండకుండా కొంచెం, ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకుండా. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఎగ్జామ్ హాల్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటేనే బెటర్ అనమాట. మరి ఇలా స్ట్రెస్గా తీసుకొని అక్కడ చదవకండి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి మంచిగా రాయగలుగుతారని చెప్తున్నా. అలాగే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, నా అప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు తెలియదు అనమాట. చాలా మంది ఫోన్లు చేసి ఎవరినో కనుక్కుంటారు, అసలు నిజమో కాదో తెలీదు. ఫోన్లు చేసి అరే సెట్ 1 అంటారా, సెట్ 2 అంటారా, సెట్ 3 అంటారా అంటారు. సెట్ 3 రా, ఈజీ రా అంటారు. బట్ అవైతే అంత ఏమి ఉండవని నా ఒపీనియన్. నేను రాసిన ప్రకారం నేను చూసినప్పుడైతే నాకైతే అంత చేంజ్ అయితే ఏం అనిపించలేదు. కాబట్టి ఇది కూడా మీరు అంత పట్టించుకోకండి, అంత మ్యాటర్ అయితే కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఆర్ మిడిల్లో కూడా మీ సరౌండింగ్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నేను చూసా కాబట్టి చెప్తున్నాను. ఎగ్జామ్ హాల్లో లైక్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా క్లాస్ రూమ్లో అనమాట వేరే ఒక అబ్బాయి స్లిప్ తెచ్చారనమాట. స్లిప్ తెచ్చి వేరే వాడి దగ్గరికి ఇసిరేసారు. ఆ ఇసిరేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాకల్టీ అనేది క్వశ్చన్ చేశారు. కాబట్టి మీరు పెట్టకపోయినా కొన్నిసార్లు ఇలా జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎగ్జామ్ ఎలా రాయాలి. ఇక్కడ ఏంటంటే, మీరు ఎంత స్పీడ్గా రాశారు అనేది మ్యాటర్ కాదు. మీరు 10 నిమిషాలు అయిపోగొట్టారా, గంటలు అయిపోగొట్టారా అనేది కాదు. ఒక ప్లాన్తో రాశారా లేదా అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఎలా పడితే అలా రాస్తే, మీరు ఎంత మంచిగా రాసినా మార్క్స్ పడకపోవచ్చు. మీరు కొంచెం అటు ఇటుగా రాసినా, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో రాస్తే గుడ్ స్కోర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే, మీరు పేపర్ ప్రెజెంటేషన్ అయితే చాలా నీట్గా రాయండి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, ఏదైనా రాంగ్ రాసినా మరి స్ట్రైక్ ఆఫ్ చేయకండి. లైట్గా కనిపించకుండా స్ట్రైక్ చేయండి. కొన్నిసార్లు అది స్ట్రైక్ చేయకపోయినా పర్లా, కంటిన్యూగా రాసినా అప్పుడప్పుడు మార్కులు కొంచెం అంటే వాళ్ళు చెక్ చేయరు కాబట్టి కొంచెం ఫ్లోలో కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా స్ట్రైక్ చేస్తేనే వాళ్ళ ఐస్ అనేది అక్కడికి వెళ్ళి అసలు ఏం రాశారు ఏందని చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెయిన్గా కొట్టివేతలు లేకుండా చూసుకోండి. అలాగే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ రాస్తారా, లాంగ్ ఆన్సర్స్ రాస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఏ సెట్కి ఆ సెట్ రాయండి. లైక్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రాశారనుకోండి, అన్నీ ఒకే దగ్గర రాయండి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ రాశారనుకోండి, ముందు అవన్నీ రాసేయండి. నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ రాయడమే బెటర్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ వెరీ షార్ట్ రాశారనుకోండి, అవి 1-2 రాయిపోయినా, కొన్ని రాకపోయినా మన మీద ఇంప్రెషన్ అనేది పోతుంది. వీడు 1 marks రాయలేదు, రిమైనింగ్ ఏం రాస్తాడనే థాట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనందరం మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్స్ బాగా నేర్చుకుని ఉంటారు. కాబట్టి లాంగ్ ఆన్సర్స్తో స్టార్ట్ చేసి షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కొంచెం ఆర్డర్లో రాయడానికి రాయండి. ముందు లాంగ్ ఆన్సర్స్ రాసి మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ రాసి మళ్ళీ లాంగ్ ఆన్సర్స్ అయితే రాయదు. ఇలా రిపీట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, మీరు డయాగ్రామ్స్ కానీ ఫార్ములాస్ కానీ చాలా నీట్గా రాయండి. వాటిని కొంచెం ఎక్కువ ఎలివేట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ బాక్స్ డ్రా చేయడం కానీ, ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు ముందు మీ మ్యాటర్ కంటే ముందు మీ డయాగ్రామ్స్ కానీ మీ ఫార్ములాస్ కానీ చూస్తారు. కాబట్టి మీకు మ్యాక్సిమం మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బ్యాచ్ వాళ్ళకి చాలా హాలిడేస్ వచ్చాయన్నమాట. ఎగ్జామ్స్కి మిడిల్లో
ప్రిపరేషన్కి మీరైతే టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు టైం ఉన్నప్పుడే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి. అలా అని నైట్ కూర్చొని నైట్ అంతా చదివే బదులు మీకు ఎక్కువ టైం ఉంది కాబట్టి కరెక్ట్గా ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే అసలు కరెక్షన్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. చాలామంది కరెక్షన్ ఎలా జరుగుతుంది, మార్క్స్ ఎలా వేస్తారు అని అడుగుతున్నారు. నేను రాసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ అయితే నేను చెప్తున్నా కదా, నాకు అన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే బాగా వచ్చాయి. కాబట్టి మీకు ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.